తెలుగు ప్రజలందరూ గర్వించదగినటువంటి వ్యక్తి అట్లూరి పూర్ణచంద్రరావు గారు. ఆయన గురించి తెలుసుకోవాలి అనంటే మైసూరు దగ్గర ఉన్నటువంటి కూర్గు వద్దకు రావాలి. ఆ కూర్గులో ఆయన ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్స్ ని తీర్చిదిద్దారు. దీనిని ఇప్పుడు గ్రీన్ పార్క్ హోటల్ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం అక్కడ ఆ కూర్గులో ఉన్నటువంటి ఆ రిసార్ట్స్ దగ్గర ఉన్నాం. ఇంత అద్భుతమైనటువంటి అందాల మధ్య, ఈ ప్రకృతి సోయగాల మధ్య మనం ఉన్నాము. అయితే అట్లూరి పూర్ణచంద్రరావు గారు గుడివాడ దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామం నుంచి ఆయన 16వ సంవత్సరంలో ఇంటి దగ్గర ఆహారం లేక అన్నం పెట్టేటువంటి పరిస్థితి కూడా తల్లిదండ్రులకు లేకపోవటంతో 16వ సంవత్సరంలో ఇంటి నుంచి బయటకు వచ్చి అక్కడ నుంచి ఒక చిన్న క్లర్కుగా తన జీవితాన్ని మొదలుపెట్టి తర్వాత ఒక సినిమా క్లాప్ కొట్టే బాయి దగ్గర నుంచి ఒక సినిమా స్టార్ ప్రొడ్యూసర్ వరకు, భారతదేశం గర్వించేటువంటి ఒక స్టార్ ప్రొడ్యూసర్ వరకు ఆయన ఎదిగారు. 87 సినిమాలని 9 భాషలలో అనేక మంది హీరోలతో ఆయన సినిమా రంగాన్ని ఏలారు. అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, తెలుగులో మురళీమోహన్ గారు, చిరంజీవి గారు, శోభన్ బాబు గారు, ఇలా చెప్తా పోతే టాప్ హీరోలందరితోటి కూడా ఆయన తన సినిమాలని తీయటం జరిగింది. మరి అలాంటి అట్లూరి పూర్ణచంద్రరావు గారు ప్రస్తుతము ఆయన కూర్గు దగ్గరకి 90 సంవత్సరాల వయసులో ఇప్పుడు కూర్గు దగ్గరకు వచ్చి ఒక అద్భుతమైనటువంటి సోయగాలతో, అద్భుతమైనటువంటి ప్రకృతి మధ్య ఒక రిసార్ట్స్ ని 100 రూమ్స్ తో, అంటే ఎంత విజన్, ఎంత కష్టం ఉంటే అక్కడ నుంచి గుడివాడ నుంచి ఇక్కడికి వచ్చి ఇంత సక్సెస్ఫుల్ గా ఆయన ముందుకు వెళుతున్నారు అనే దానికి ఇది ఒక తార్కాణం. ఇలాంటి వ్యక్తులను చూసి, ఇలాంటి సక్సెస్ ని చేసినటువంటి వ్యక్తులను చూసి రాబోయేటువంటి యువత ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటిది మాత్రమే నా ఉద్దేశం. ఎందుకంటే నిన్న వచ్చాను, ఈ రోజు నిన్నటి నుంచి చూస్తూ ఉంటే ఆయన విజన్ కనపడుతూ ఉంది. మనతో పాటు అంటే షేర్ చేసుకోవటానికి, అట్లూరి పూర్ణచంద్రరావు గారి గురించి షేర్ చేసుకోవటానికి మన అందరి వారైనటువంటి మురళీమోహన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి కూడా ఒక వర్డ్ తీసుకుందాం. ప్లీజ్ సార్. నమస్తే వంశీ గారు. హాయ్ సార్. చాలా సంతోషం సార్. మీరు ఇక్కడ కూర్గు వచ్చేదానికి ఎంత సంతోషంగా ఉందంటే సార్, మీరు ఎంత బిజీయో మాకు తెలుసు సార్. మేమందరం 3 రోజులు వచ్చాం, మీరు నిన్న సాయంత్రం వచ్చేసి వాళ్ళు పొద్దున మళ్ళీ రిటర్న్ అయిపోతారు. మేము ఎందుకంటే మీరు అంత బిజీ కాబట్టి మేము ఇది చేయకూడదు. సార్. మీరు వచ్చి రావాలని మన పూర్ణచంద్ర గారు ఎంత కోరుకున్నారు, నేను కూడా అంతకంటే ఎక్కువ Thank you, కోరుకున్నాను. sir. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదు, నేను పుట్టింది ఇక్కడే కూర్గు. ఎలా? మా నాన్నగారి పేరేంటో తెలుసా? నా గాడ్ ఫాదర్ అట్లూరి పూర్ణచంద్ర గాడ్ ఫాదర్. ఓకే. ఫస్ట్ షూటింగ్ ఇక్కడే జరిగింది. ఓహో, రాజాబాబు దగ్గర నుంచి మురళీమోహన్ గారు మురళీమోహన్ గారు మార్పింది ఈయనే ఇక్కడే కూర్గులో. అండ్ ఎందుకని మురళీమోహన్ పుట్టింది ఇక్కడే. ఓకే. మురళీమోహన్ నాన్నగారు ఎవరు అంటే అట్లూరి పూర్ణచంద్ర. మళ్ళీ 52 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాం. ఓకే. ఆయన అందరికి చెప్పారు, మీ ఫ్రెండ్స్ అందరు తీసుకురా బాబు అని. ఓకే. చాలా మంది ఉంటారు మా ఫ్రెండ్స్. పర్వాలేదు ఎంతమంది తీసుకురండి అంటే, కాదులంటే గ్రూప్ గా తీసుకొస్తారు. ఓకే. ఒక గ్రూప్ తీసుకొచ్చాం. ఓకే. చాలా బాగుంది, ఎంత ప్రజెంట్ గా ఉంది అసలు చూస్తా అంటే. వాతావరణం అన్ని ప్యూర్ ఆక్సిజన్, పొల్యూషన్ లేదు, సౌండ్ పొల్యూషన్ లేదు, చాలా హైట్ లో ఉన్న ప్రదేశం ఇది. ఇక పూర్ణచంద్రరావు గారి గురించి చెప్పాలంటే ఒక ఎక్సలెంట్ పర్సన్. ఒక చిన్న అతి సామాన్యమైన స్టేజ్ నుంచి ఈ రోజున ఈ స్టేజ్ కి వచ్చారంటే చాలా ఆయన అనుభవాలు ఎన్నో చెప్తాంటే మాకే ఆశ్చర్యం వస్తుంది. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నేను ప్రూవ్ చేసిన వ్యక్తి పూర్ణచంద్రరావు. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, ఓటమి చూసి ఎప్పుడు కూడా బాధపడకు, భయపడకు. ప్రతి ఓటమి కూడా నీకు విజయానికి ఒక తొలిపెట్టి లాంటిది. 4 సార్లు నీకు సక్సెస్ కాకపోయినా డూ. 5వ సారి నువ్వు సక్సెస్ అవుతావు. బట్ సిన్సియర్ గా ట్రై చేయి, సిన్సియర్ గా వర్క్ చేయొచ్చు అని చెప్పిన మాటలు కానీ
వాళ్ళ నాన్నగారు వాళ్ళకి చెప్పిన మాటలు కూడా చాలా గొప్ప మాటలు చెప్పారు ఆయన చెప్పినట్లు వాళ్ళ నాన్నగారు చెప్పిన దాంట్లో అబద్ధం ఆడబాక, అబద్ధం ఆడబాకు, పనిని రేపటికి వాయిదా వెయ్యబాక, రేపు చేద్దాం అనుకోండి ఇవాళే చేయి, ఇవాళ చేయి, ఇవాళ చేద్దాం అనుకోండి ఇప్పుడే ఇప్పుడే చేయి. చేయి. ఓకే. ఇవన్నీ కూడా ఆయన నాన్నగారు ఆయన చెప్పారండి. ఎవరి దగ్గర అప్పు కొడకు, ఎవరి దగ్గర తగాదాలకు వెళ్ళకు, ఇవన్నీ కూడా తూచే తప్పకుండా పాటించాడు. అలాగే రామజీరావు గారు కూడా చాలా మంచి పని చెప్పారు. అసలు ముందు నిన్ను నువ్వు నమ్మటం నేర్చుకోవయ్యా. నువ్వు చేసుకుంటే అప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. నీ మీద నీకే నమ్మకం లేకపోతే నువ్వు ఎలా పైకి వస్తావు? నిన్ను నువ్వు నమ్ముకో. ముందు నిన్ను నువ్వు నమ్ముకో. నువ్వు నమ్ముకున్నావు అంటే అసలు స్కై ఇస్ ద లిమిట్. సరే, ఆయన 87 సంవత్సరాల హిస్టరీ గురించి ఒక్క మాటలు ఎలా చెప్తారు? సినిమా రంగానికి ఆయన చేసినటువంటి సేవ, సర్వీస్ అసలు అంటే ఊహకు కూడా వెళ్ళదు. ఒక సామాన్యున ఒక ఇదొకటి రోజున రిప్రజెంటేటివ్ ఫిల్మ్ బాక్స్ పట్టుకొని రోజు డైలీ కలెక్షన్ రిపోర్ట్ టీసీఆర్ ఇలా పంపిస్తూ ఉంటారు. ఆ జాబ్ లో వచ్చి గతంగా చేరిన జాబుల్లో కూడా చేసి ఇవాళ ఇంత పైకి వచ్చి మనకు తెలిసిన తెలుగు వాళ్ళలో అలా పైకి వచ్చిన వాళ్ళలో ఒక ఎల్వి ప్రసాద్ గారు, ఓకే, ఒక పూర్ణచంద్రరావు గారు, ఒక దాసనారాయణ గారు. జీరో నుంచి స్టార్ట్ అయినాడు వీళ్ళందరూ. ఓకే. జీరో నుంచి స్టార్ట్ చేసి ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి వెళ్ళారు. ఆయన ఎవరు? దాసనారాయణ గారు. ఎల్వి ప్రసాద్ గారు అంటే ఇక అసలు ఆల్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో ఆయన మించిన వ్యక్తి లేదు. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఓకే.